నమస్తే, వెల్కమ్ టు నీటివి తెలుగు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రానికి సంబంధించి సుందర్ మీనన్. అతను ఒక పారిశ్రామికవేత్త. ఆ ముసుగులో ఇన్వెస్టర్లను దాదాపు కోట్లాది రూపాయలకు మోసం చేశారు అనేది ప్రధానమైనటువంటి అభియోగంగా, ఆరోపణగా ఉంది. ఇటువంటి క్రమంలో దాదాపుగా కోట్లాది రూపాయలు మోసం చేసినటువంటి సుందర్ మీనన్ 62 మంది ఇన్వెస్టర్లతో వ్యాపార భాగస్వామ్యం గురించి వారిని నమ్మించి మోసం చేశారు అనేది ఒకటి. అలాగే ఆయా దేశాల్లో ఈ మీనన్ అనేక రకాలుగా ఉద్యోగాలు చేసినటువంటి క్రమంలో సన్ గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేది ఒకటి స్థాపించి దాని ద్వారా ఒక గ్యాస్ అలాగే చమురు ఆయిల్ అనేది సరఫరా చేయటం, రకరకాలుగా దానికి సంబంధించినటువంటి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే 2016లో ఈయనకు సోషల్ వర్క్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో అతన్ని సత్కరించింది. దాదాపుగా ఎప్పటి నుంచో ఇతనిపై అనేక రకాలుగా ఆరోపణలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి నేరాలకు పాల్పడుతున్నారు, మోసం చేస్తున్నారు, వ్యాపార భాగస్వాములను కానీ ఇన్వెస్టర్లను కానీ అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది. ఇలాంటి క్రమంలోనే ఆయనపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆర్థికపరమైనటువంటి నేరాలకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తిగా ఇతన్ని అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడుతూ అనేక మందిని బెదిరించడం కూడా చేశారు అనేది కూడా తెర మీదకి వచ్చినటువంటి అంశం. కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ సుందర్ మీనన్ ఎవరైతే ఉన్నారో అతని బాధితులు ఇప్పుడు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఆయన చేతిలో మేము కూడా మోసపోయాం, దయచేసి మాకు న్యాయం చేయండి అని చెప్పి కేంద్రానికి, ఆ రాష్ట్ర పోలీసులకు కూడా ఫిర్యాదులు చేస్తున్నటువంటి సందర్భం. అంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత చేసేది మాత్రం సేవ ముసుగులో ఆర్థికపరమైనటువంటి నేరాలు. ఇక్కడ కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక అవార్డు ఇవ్వాలంటే అతని పూర్వాపరాలు అన్ని విషయాలు కూడా సేకరిస్తుంది. కానీ మరి ఇతని విషయంలో ఎందుకు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరితో ముందుకు వెళ్ళింది అనే విమర్శలు అయితే బాగా వినిపిస్తుంది.